షార్ట్ వాడతావా? వెజ్ కూడా చాలా చాలా బాగుంది. వెజ్ బిర్యానీ వెజిటేరియన్ పీపుల్ కూడా we can also come here and eat and non-veg of course you can ask mummy congratulations and thank you so much for having me. మీరు కూడా చాలా బాగున్నారు. ఏం చెప్తారండి? ఫుడ్ కాదు కదండి. అంటే సోహెల్ గురించి మీరు ఏం చెప్తారు? చాలా బాగుంది. వెరీ 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 కైండ్ and also supportive. That's the reason I came here. సోహెల్ గారి టిప్స్ తీసుకుంటారా? ఎలా మీరు ఏ ఫుడ్ తిన్నారు? లోపల ఏ ఫుడ్ తిన్నారు? వెజ్ మంచూరియన్ అండ్ వెజ్ బిర్యానీ. లిప్స్టిక్ కూడా అంటకుండా ఆయిల్ కాకుండా మా వాళ్ళు ప్రాక్టీస్ ఉంది. ఆయిల్ కాదు. మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి. డైట్ స్టార్ట్ నేను యాక్చువల్లీ వెజిటేరియన్ తిన్నాను, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మనస్ఫూర్తిగా తింటాను నేను. ఖచ్చితంగా డాడీ ఇక్కడ రాగానే బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటన్నా? నార్మల్గా అందరికి బిర్యానీ ఆల్ మై ఫేవరెట్. అంటే మీరు ఇప్పుడు స్పెషల్ డైట్ ఏదో చేస్తున్నారని విన్నాము, వర్కౌట్స్ చేస్తున్నారు. సో మీ డైట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే అండి రైస్ తినకుండా. ఇప్పుడు మీరు ఇంకా రాలేదు, అది నాకు 7 minutes టీజర్ చూపించిండు. అందులో ఆకాశ్ విశ్వరూపం అయితే నిజంగా చెప్తున్నా అవి ఏజీ అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి. చాలా మంది వెయిట్ చేస్తారన్న. సో నెక్స్ట్ మూవీకి ఏం చెప్పబోతున్నారు ఆడియన్స్? ఏం చేస్తామండి, కష్టపడతాం. సో మీరు చూసి ఆస్వాదించాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు హిట్ కొడితే మా పూరి గారి కళల్లో ఆనందం చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? సినిమానే కదా బిజినెస్. బిజినెస్ కూడా కాదు, ఇట్స్ మై లైఫ్. సో సినిమా తప్ప వేరే దిగ్గలేదు. లేదండి, యాక్టింగ్ చేయాలి. నాన్నగారి పేరు నిలబడి అందరి కోసం ఒకసారి పూరి సార్ గురించి మాకు ఇష్టమైన అరే మా కోసం సరే ఫుడ్కి సంబంధించిన సోహెల్ గారి స్టైల్లో చెప్పాలి కాదు. యాక్చువల్లీ ఇక్కడ చాలా రెస్టారెంట్లు వచ్చాయి, కానీ మా ఓటు నిజంగా బుల్లెట్ తింటాడు. సో ఎప్పుడు వచ్చాను కాదు, బుల్లెట్ దిగిందా లేదా. థ్యాంక్ యూ. పడిపోయిందేమోనా? మస్ట్ కమ్. ఇక్కడ మణిపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ వచ్చి ట్రై చేయాల్సిన ఫుడ్. చాలా బాగుంది. ఆల్ వెరైటీస్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్. అనిపిస్తుంది పద్ధతిగా చీర కట్టుకొని వస్తే
ఆల్వేస్ హైదరాబాద్ అంటే చికెన్ టిక్కా ట్రై చేస్తా. ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ నేను ట్రై చేస్తాను అదొకటి. నెక్స్ట్ గోంగూర బిర్యానీ ఒకటి ట్రై చేస్తాను. ఫుడ్ ఫస్ట్ ప్లేస్ లోనా సెకండ్ ప్లేస్ లోనా? ఫస్ట్ ప్లేస్ లో ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్. చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ అయితే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది. అండ్ సోహెల్ బాయ్ తెలుసు కదా, అసలు మార్కెటింగ్ లో కింగ్ అనమాట. కథ వేరే ఉంది. కథ వేరే ఉంది, కథ వేరే ఉంటుంది. అండ్ మంచి ఏరియాలో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ హోటల్ విజిట్ చేసి తినండి. దూరం ఉంటే మీరు ఆర్డర్ చేసుకోండి. సో డెలివరీ స్టార్ట్ అయినప్పుడు సో డెలివరీ చేసుకోండి, లేకుంటే వచ్చి తినండి. చాలా చాలా బాగుంది ఫుడ్. నాకు చికెన్ లాలీపాప్, మటన్ బిర్యానీ, ఎవ్రీథింగ్. నాన్ వెజ్ నాకు అంతా నచ్చింది. వెజిటేరియన్స్ బాగుంది. నేను హార్డ్కోర్ నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్ నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. చికెన్ మటన్ చూద్దాం ఫ్యూచర్ లో చూద్దాము. కానీ సోహెల్ బాయ్కి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. కళింగపట్నం అందరూ ప్లీజ్ డూ విజిట్. అండ్ కళింగపట్నంలో ఫుడ్ చాలా చాలా బాగుంది. ఆథెంటిక్ ఫుడ్ ఇన్ మణికొండ. సో ప్లీజ్ డూ విజిట్ కళింగపట్నం అండ్ హ్యావ్ ఏ బ్లాస్ట్. సోలో ఫిల్మ్ వస్తుంది తొందరలో. ప్లాన్ చేస్తున్నాము. రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్నాము. చెప్తా. నెక్స్ట్ వీక్ ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. రెస్టారెంట్ సోలోగా వస్తే ఫ్యామిలీతో వస్తే రెస్టారెంట్ అంటే మీరు సోలో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా కూడా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో రండి, గర్ల్ ఫ్రెండ్తో రండి, వైఫ్తో రండి, పిల్లలతో రండి, అందరూ రండి. ప్రమోషన్ కూడా ఇక్కడే చేయాలి. డెఫినెట్లీ చేస్తాము. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ సోహెల్ బాయ్. సోహెల్ బాయ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఫర్దర్గా కూడా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్స్ లాట్. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నాకు గెస్ట్గా సోహెల్ బాయ్ వచ్చిండు. మీకు తెలుసు, మంచి మోటివేషన్ ఇచ్చి వెళ్ళిండు. సో డెఫినెట్లీ చాలా చాలా బాగుంది ఫుడ్. సోహెల్ బాయ్ అని కాదు, మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. డెఫినెట్లీ మా ఇల్లు కూడా దగ్గరనే. నేను డైలీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వచ్చి ఇక్కడ తింటా. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయండి హోటల్ని. సో గ్రాండ్ సక్సెస్ చేయండి. అండ్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 100% ఇట్స్ సక్సెస్ఫుల్. కొంచెం లాంగ్ ఉండండి, పర్లేదు, మనమే కదా. సక్సెస్ అయితే బాగున్నది, బాగా అనిపించింది నాకు. మళ్ళీ అడ్డ కూడా మంచిది. మీరు ఫుడ్ ఏం ఫుడ్ తిన్నారు? మీరు ఏం ఫుడ్ తిన్నారు? నేను దాని ఇది ఎలా అనిపించింది సోహెల్ గారి ఈ స్థాయికి రావడానికి? చాలా సంతోషంగా చెప్తాను కదా. ప్రతి స్టెప్ మంచిగా తీసుకుంటాను కానీ భగవంతుడు సాధిస్తలేదు. ఇది ఇవ్వాలనే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ వైట్ రైస్ బాగా వైట్ రైస్ బాగా. ఏం చెప్తారు ఈ హోటల్ గురించి? ఏం చెప్తారు హోటల్ గురించి? ఏం చెప్తాం అనుకుంటున్నాను. హోటల్ గురించి మంచి అడ్డలు ఉన్నది, మంచి నడుస్తుంది. నాకు బాగా హోప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తీసుకున్న డెసిషన్స్ అన్ని అందరూ తీసుకున్న డెసిషన్ కరెక్ట్. నాకు అన్నీ నడుస్తాయి కానీ సక్సెస్ కావాలి. బిగ్ బాస్ లో సక్సెస్ ఏంటంటే మామూలుగా రాలేదు, అట్లా కథ వేరేగా. కథ వేరే ఉంటుంది. కథ వేరే ఉంటుంది. సిగరెట్ ముద్దు బిడ్డే వచ్చేది. దీంట్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా సక్సెస్ బరాబర్ కావాలనే అయితే బరాబర్ అయితే. ఇవన్నీ ఓకే అండి. ఒక అమ్మాయి చేస్తాం. 6 నెలల్లో చేస్తాం. 6 నెలలు ఫిక్స్. అలాంటి డైమండ్ ని ఎవరికి ఇస్తా? ఏ బంగారం చూసేసారా మ్యాచ్ మిస్ అయిపోయిందా? చూస్తాను. ఫిక్స్. మేము నచ్చిన చేసిన అమ్మాయిని చూసిన అమ్మాయిని చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. సోహెల్ కాన్సెప్ట్ బాగుంది. కళింగపట్నం అనేది ఒక కాన్సెప్ట్తో పెట్టినటువంటి హోటల్ ఇది. ఇందులో డిషెస్ కానీ, ఇక్కడ మెయిన్ కోర్సెస్ కానీ అన్నీ కూడా నేను స్నాక్స్ అన్నీ టేస్ట్ చేశాను. చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడంతా బ్యాక్ టు రూట్స్ కదా, అంటే మల్టీ క్యూజైన్ నుంచి మళ్ళీ మన రూట్స్కి ఫుడ్ కల్చర్ కూడా వస్తుంది. సో దాన్ని వీళ్ళు కాన్షియస్గా కళింగపట్నం ఏరియాలో ఉండే కొన్ని డిషెస్ని, తర్వాత ఇక్కడ డెక్కన్ ఫుడ్ కల్చర్ని అన్నిటినీ బ్లెండ్ చేస్తూ ఒక వెరీ గుడ్ మెనూని ప్రిపేర్ చేశారు. అన్ని డిషెస్ బాగున్నాయి. డెఫినెట్లీ చాలా
చాలామంది ఫ్యూచర్లో మీ ఇద్దరి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఇద్దరు కాంబినేషన్ నుంచి ఏమైనా చూడాలండి ఫ్యూచర్లో. ఇస్తారేమన్నా అప్డేట్ ఇస్తారా? ఉందా ఫ్యూచర్లో మీ ఇద్దరు ఫ్యూచర్లో ఇస్తారా? చేస్తారు, చేయడం అయితే కన్ఫామ్గా చేస్తారు. వెరీ క్లోజ్ టు మీ. సో ఆయన సినిమాలోని కెరియర్లోని ఆయన బిజినెస్ అన్నింటిలో మంచి హైట్స్కి వెళ్ళాలని చెప్పేసి నేను చాలా ఒక వెల్ విషయంతో ఒక బ్రదర్గా నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ముందే మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను సార్. ఫుడ్ తిన్నారు కదా, మీకు ఎట్లా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బైగన్ బిర్యానీ కదా, చాలా మంచిగా ఉంది. మణికొండ వాసులు అయితే జనరల్గా అయితే అదృష్టవంతులు. ఐ హోప్ దట్ మా ఏరియాలో కూడా, విద్యానగర్లో మా ఏరియాలో కూడా పెట్టాలని తొందరగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ సక్సెస్. అండ్ ఇట్లాంటి మనకు ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయి చాలా ఏరియాలలో పెట్టాలని కోరుకుంటున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఈ మణికొండ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి వచ్చి మీరు భోజనాన్ని టేస్ట్ చేయండి. డెఫినెట్లీ యూ లవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.